సాంత్వతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మిమ తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య? నాకు ఆ రాజ్యం నేను నీ సొత్తన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. లోకంలో రాజ్యం నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకున్న ఏకైక సంఘటన శ్రీరామాయణమే. అన్నయ్య, ధర్మం పెద్ద కొడుకు రాజ్యం ఏలాలి, నువ్వు వచ్చి రాజ్యం ఏలన్నయ్య అంటాడు భరతుడు. మహానుభావుడైనటువంటి తండ్రి జీవించి ఉండగా చేసిన నిర్ణయాన్ని మార్చే అధికారం నాకు లేదు. తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టడానికి, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యాన్ని ఏలమంటాడు రామచంద్రమూర్తి. ఇద్దరూ వాదించుకున్నారు. ఆఖరికి జాబలి నాస్తిక మతం చెప్పాడు. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. సత్యమే సమస్త ధర్మములకు మూలము, సత్యమే లక్ష్మికి ఆశ్రయము. ఆ సత్యము తప్పి నేను బతకను, ఆ సత్యమే నాకు కావాలి. కులీనం వా, నేను శాస్త్రాన్ని నమ్మి బతుకుతున్నానా లేదా ఇదే చూస్తారు రేపు పొద్దున్న ఎవరు చూసినా. కాబట్టి చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రమే చెప్తుంది ఏది చెప్పినా, నేను ఎలా నడిచాను ఎలా బతికానన్నదానికి. అందుకే నాకు శాస్త్రం ప్రమాణం. తండ్రి బ్రతికుండగా ఏ మాట చెప్పాడో ఆ మాటే పాటిస్తాను. ఇవాళ తండ్రి చనిపోయాడు కదా అని కైకమ్మ వచ్చి పిలిచినా, నువ్వొచ్చి పిలిచినా నేను రాను. నాయనా, అమ్మని నిందించకూడదు, మహాదోషం. కైకమ్మని నిందించకు. ఒక పరిస్థితిలో ఆవిడ అలా మాట్లాడింది, ఎవరి బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు, సరిగ్గా అర్థం చేసుకో, అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకో అంటే వెళ్ళలేక ఆగ్రహం వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదని, అన్నయ్య ప్రాయోపవేశం చేస్తాను తప్ప నేను వెళ్ళనని సుమంత్రుణ్ణి పిలిచి కుశలు పట్రా దర్భలు పట్రా పేర్చన్నాడు. అంటే సుమంత్రుడు రాముడి వంక చూశాడు. ఎవరైనా రాముడి వంకే చూస్తారు. రాముడిలా అన్నాడు. సుమంత్రుడు తేలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని రామచంద్రమూర్తి పాదాల ఎదురుగుండా పడేసి అడ్డంగా పడుకున్నాడు. దాటి వెళ్ళకూడదు కదూ, ఎందుకు ఇలా హఠం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి పద్ధతి అని అడిగాడు. నువ్వు అయోధ్య పట్టణానికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటానన్న మాట మాట్లాడే వరకు నేను లేవని ఇలాగే పడుకుంటానన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్రాహ్మణుడు ఎవరికైనా అప్పిచ్చి బలహీనుడు కదా బ్రాహ్మణుడు కదా అని చెప్పి వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వకుండా బ్రాహ్మణుణ్ణి వేధిస్తే, బలహీనుడైన బ్రాహ్మణుడు అప్పు తిరిగి తీసుకోవడానికి బలప్రయోగం చెయ్యలేక బలవంతుడైన వ్యక్తి అప్పుచ్చుకున్నవాడి ఇంటి ముందు ఇలా పడుకోవాలి తప్ప క్షత్రియుడు పడుకోకూడదు. కాబట్టి నీ యందు ధర్మలోపం కలిగింది, ఈ తప్పు పని చేసినందుకు ఒక ధర్మాత్ముడిని ముట్టుకొని తప్పు పోతుందన్నాడు. అది రాముడంటే. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు రాముణ్ణే ముట్టుకో అన్నారు. ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత అబ్బో ఏమి ఏడ్చాడండి, నాకు రాజ్యం వద్దని. అన్నయ్య, నేను పాలించనన్నయ్య, నాకు రాజ్యం ఏమిటన్నయ్య, నాకు తెలియదన్నయ్య, నేను ఎప్పుడు అనలేదన్నయ్య. అమ్మతో నేను ఎన్నడూ నా మనసులో రాజ్యం ఏలాలన్న అభిప్రాయం ఉన్న ఒక్క మాట నేను అనలేదన్నయ్య, నాకు తెలియదన్నయ్య, కైకమ్మ ఎందుకు అడిగిందో తెలియదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యమేలన్నయ్య. కాళ్ళ వేళ్ళ పడి ఏడిచాడు. చిట్ట చివరికి అన్నాడు, పోనొక పని చేస్తాను, నేను కూడా అరణ్యంలో ఉండిపోతాను, లక్ష్మణస్వామిలా నీ వెనకే ఉంటాను, నమస్కారం పెడుతూ నీకు సేవ చేసుకుంటాను, నాకు వద్దన్నయ్య రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటే, నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు అంతఃపురంలో ఉండు, నువ్వు రాజ్యమే. ఆఖరికి వశిష్ఠుడు త్రికాలవేది అన్నీ తెలిసున్నవాడు కనుక బంగారు పాదుకలు తెచ్చాడు. ఆ బంగారు పాదుకలు అక్కడ పెట్టి భరతుడు అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ తమ్ముడు ఏ అన్న దగ్గర అనని మాట అన్నాడు భరతుడు. అన్నయ్య, నువ్వు కూర్చోవాలా సింహాసనం మీద, నీ చెప్పులు పరిపాలిస్తాయన్నయ్య. ఈ పాదుకలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఒక్కసారి నీ శ్రీపాదములు పెట్టి తీసేయి అన్నయ్య. ఆ పాదుకలు సింహాసనం మీద పెడతాను, అయోధ్య వెళ్ళను. నీ పట్టాభిషేకం జరిగితే నీకే జరగాలి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి, నేను భృత్యుడనై సేవించాలి. అన్నయ్య, ఊరు బయట నందిగ్రామంలో ఉంటాను, నువ్వెలా ఉన్నావో అలాగే జటలు కట్టుకుంటాను, నువ్వెలా తింటున్నావో అలా పళ్ళు తింటాను, కంద తింటాను, మూలములు తింటాను. అన్నయ్య, నీలాగే నారచీర కట్టుకుంటాను, నీలాగే భూశయనం చేస్తాను,
14 సంవత్సరములు ఎదురు చూస్తాను. నాన్నగారికి ఇచ్చిన మాట పూర్తయి 14 సంవత్సరములు పూర్తయిపోయినటువంటి మరుసటి తిథి నాడు నువ్వు కనపడ్డావా, బ్రతుకుతాను. 14 ఏళ్ళు అయ్యాక నువ్వు కనపడలేదా, సరయూ నది ప్రవేశం చేసి శరీరం వదిలేస్తాను. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్యా, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్యా, పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.